నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఈరోజు ఉన్న ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. సో మనతో పాటు అయితే సుభాష్ చంద్రారెడ్డి సార్ అయితే ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. అసలు డ్రైవింగ్ లైసెన్సు దేని తీసుకోవాలంటే ఏమేమి ప్రూఫ్స్ కావాలి, సో మరిన్ని విషయాలు అయితే సార్తో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. లైసెన్స్ తీసుకోవాలంటే ఏజ్ ప్రూఫ్ ఉండాలండి, 18 years అబవ్ ఉండాలి, అండ్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. మా జ్యూరిడిక్షన్ది ఏజ్ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అయితే కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలని. ఈ అడ్రస్ ప్రూఫ్ కోసము గ్యాస్ బిల్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, లేకపోతే బ్యాంక్ పాస్బుక్, మినిమం 6 months ట్రాన్సాక్షన్స్ ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ గురించి టెలిఫోన్ బిల్, BSNL టెలిఫోన్ బిల్ అలాంటివి. ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్ వాళ్ళు ఏం చేస్తారని అంటే, సీజ్ అయినాక వాళ్ళు మన దగ్గర FRCకి అప్లికేషన్ పెట్టాలి. ఈ FRCకి అప్లికేషన్ పెట్టినాక దీన్ని మళ్ళీ తరోగా వెరిఫికేషన్ Form 36 పెడతారు వాళ్ళు. మేము Form 37లో మేము ఓనర్కి ఇంటిమేట్ చేస్తాం. అందులో కరెక్ట్గా అడ్రస్ లేకపోతే టెలిఫోన్ తోటి ఇంటిమేట్ చేస్తాం. ఇలా మీ వెహికల్ని ఫైనాన్సర్ FRC గురించి వేశారు, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే తెలియజేయగలరని. అది అక్కడి నుంచి మాకు మెసేజ్ వచ్చేసినాక మేము వాళ్ళకు జెన్యున్గా ఉంటే మేము FRC ఇచ్చేసేస్తాం. ఎన్ని నోటీసులు అని అంటే మనకు క్లారిటీ రావాలి. ఇప్పుడు అడ్రస్లో వాళ్ళు పోయినప్పుడు మేము పంపించిన నోటీసు ఇన్సఫిషియెంట్ అడ్రస్ అని వచ్చింది అనుకోండి. ఇన్సఫిషియెంట్ అడ్రస్ అని ఎందుకు వచ్చింది అని అది మళ్ళీ మేము MVA ద్వారా రిపోర్ట్ పంపిస్తాము. అంటిల్ మాకు అది రావాలి కంపల్సరీ. అది మాకు కన్ఫర్మేషన్ వచ్చిన వరకు మేము దాన్ని వెయిట్ చేసి మేము తరోగా అయిపోయినాయి. లేకపోతే మళ్ళీ కోర్టు నుంచి వీళ్ళు మాకు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మళ్ళీ వెహికల్ వాళ్ళకు ఇచ్చేయవలసి వస్తుంది. అట్లా వాళ్ళు ఫస్ట్ ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన వెహికల్ని వాళ్ళ పేరు మీదకి FRC వచ్చాక వాళ్ళు సేల్ చేయాలి. ఇప్పుడు లేకపోతే ఏం చేస్తున్నారు, వీళ్ళు సీజ్ చేయంగానే వాళ్ళు ఆక్షన్ పెట్టేసేసి FRC వాళ్ళ పేరు మీదకి కాకముందే వెహికల్స్ రిలీజ్ చేసేసేస్తున్నారు, అమ్మేస్తున్నారు. అప్పుడు మేము మా ఇన్స్పెక్టర్లు అక్కడ పోయినప్పుడు వెహికల్ లేకపోవడు, సీజర్ యార్డ్లో వెహికల్ లేకపోవడు అలాంటివి ఉన్నప్పుడు డిలే అవుతూ ఉంటుంది. ఏంటి అంటే ఫైనాన్సర్లు వాళ్ళు, ఇప్పుడు ఫైనాన్సరు ఈవెన్ బండి కొన్న వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళకు కొంచెం స్కోప్ ఇవ్వాలి. ఇప్పుడు మా దగ్గరికి కొన్ని వస్తారు ఓనర్స్, మేము వాళ్ళకు నోటీస్ పంపించినప్పుడు Form 37 పంపించినప్పుడు వాళ్ళు వచ్చి, సార్ నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఐఎమ్ రెడీ టు పే, మొత్తం అమౌంట్ నేను కట్టాలని అనుకుంటున్నా, నాది ఒకటే ఇన్స్టాల్మెంట్కు నాకు ఛాన్స్ ఇవ్వకుండా ఐ వాజ్ మెడికల్లీ ఇల్ అని ఎన్నో చేస్తారు. దెన్ మేము అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళిద్దరు సెటిల్మెంట్ చేసుకున్నాక ఓసారి ఏమవుతుంది, ఫైనాన్సరు రిజిస్టర్డ్ ఓనర్కే వెహికల్ వదిలేస్తాడు, వాళ్ళు మొత్తం క్యాష్ కట్టేసేసేసి. అలాంటి ఇప్పుడు మా దగ్గరకు నోటీస్ మేము 37 ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మాకు రిపోర్ట్ చేయాలి, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నది. దెన్ వి కాల్ ఫైనాన్సర్ అండ్ రిజిస్టర్డ్ ఓనర్ని కూర్చోబెట్టి వాళ్ళిద్దరిని ముఖాముఖిలో పెట్టేసి ఏంది ప్రాబ్లం, క్యాన్ యూ సాల్వ్ ద ప్రాబ్లం అని మేము ఫైనాన్సర్ని కూడా అడుగుతాం అన్నట్టు. కొన్ని రిజాల్వ్ అయిపోయి వాళ్ళకు రిజిస్టర్డ్ ఓనర్కు వెహికల్ ఇచ్చేస్తారు, వీళ్ళు పేమెంట్ చేసేస్తారు. మేము దాంట్లో ఎంతో కృషి చేస్తున్నాము. ఏజెంట్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళొద్దు ఎవరైనా అప్లికెంట్ అనేది. వాళ్ళకు గవర్నమెంట్ ఎన్నో ఛాన్సెస్, ఆన్లైన్ ఫెసిలిటీస్ ఇచ్చారు. ఆన్లైన్ చేసుకోలేని వాళ్ళు ఈ సేవ మీ సేవకు వెళ్ళి వాళ్ళకు
సే లైసెన్స్ ఇప్పుడు వెహికల్ ట్రాన్స్ఫర్ ఉన్నదనుకోండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఉన్నది, పోయి వాళ్ళకి ఇట్లా రిజిస్టర్ ఆర్సీ తీసుకొని వెళ్ళి ఇట్లా నేను వెహికల్ కొనుక్కున్నాను పలానా అతని దగ్గర, ఆయన ప్రూఫ్స్ ఈయన ప్రూఫ్స్ పెట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏది చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ కోసం స్లాట్ బుక్ చేసేసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాలి. ఇప్పుడు కొనుక్కున్న వెహికల్కి ఎవరైతే ఆయన ఇన్సూరెన్స్ కూడా ఉండాలి కదా వెహికల్కు. వెహికల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. ఇదే థర్డ్ పర్సన్ దగ్గరికి పోయి వాళ్ళు ఫ్రాడ్ చేస్తే ఫ్రాడ్ కావద్దు అని మేము అప్లికెంట్స్కి తెలియజేస్తున్నాం మీ ద్వారా. మన ఢిల్లీలో కానీ యూఎస్లో కానీ అక్కడ కొంచెం కార్లు తక్కువ రేటుగా ఉన్నాయి అని చెప్పేసి ఏజెంట్లు వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మన తెలంగాణ స్టేట్లో అమ్మడం జరుగుతుంది. సో వాటికి ఏమన్నా ఎన్ఓసి ఏమన్నా కన్ఫర్మ్గా? ఇప్పుడు ఢిల్లీ వెహికల్ ఉందనుకోండి, ఢిల్లీలో కొనుక్కున్న వెహికల్, ఒక అప్లికెంట్ ఢిల్లీలో కొనుక్కున్న వెహికల్ చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ చేంజ్ ఆఫ్ అడ్రస్కు అప్లై ఎన్ఓసి తీసుకొని మన దగ్గర ఆ ఎన్ఓసిలోనే ఉంటుంది చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ అని. లేకపోతే సేమ్ ఓనర్ అక్కడ అయినా ఇక్కడికి తెచ్చుకుంటుండే అనుకోండి, చేంజ్ ఆఫ్ అడ్రస్ అని వస్తుంది. చేంజ్ ఆఫ్ ఓనర్షిప్, చేంజ్ ఆఫ్ అది వచ్చినాక వాళ్ళ ఇన్వాయిస్ ఉంటుంది దాన్ని. అప్పుడు ఆ ఇన్వాయిస్ ప్రకారంగా ఏజ్ ఆఫ్ ది వెహికల్ అండ్ డేట్ ఆఫ్ ఎన్ఓసి మీద స్లాబ్ క్యాల్కులేట్ చేసేసి ఆ ఇన్వాయిస్ మీద ఒరిజినల్ ఇన్వాయిస్, ఒకవేళ వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఇన్వాయిస్ లేదనుకోండి అప్పుడు కొన్నప్పటిది, మా సిస్టంలో కూడా ఉంటుంది ఆ మోడల్ ఎంత రేటు ఉన్నది అని. మన తెలంగాణ రేటు ప్రకారం ఢిల్లీలో వాళ్ళకు ఫెసిలిటీ ఏముంటుందంటే, వాళ్ళకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే అక్కడ ఇన్వాయిస్ ఉన్నదనుకోండి ఢిల్లీలో రేట్ తక్కువ ఉంటుంది. ఒకవేళ 14 లక్షలు ఉందనుకోండి మన దగ్గర 16 లక్షలు ఉంటుంది. వాళ్ళకు అక్కడ ఇన్వాయిస్ ఉన్నదనుకోండి వాళ్ళకి ఫెసిలిటీ, వాళ్ళకే అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు. దాని మీద మేము ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేసి పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఏజ్ మీద ఉంటుంది, ఏజ్ ఆఫ్ ది వెహికల్. అండ్ ఎన్ఓసి అంటే ఎన్ఓసి తీసుకున్న 1 మంత్ లోపటనే ట్యాక్స్ కట్టేయాలి. 1 మంత్ లోపట. 1 మంత్ దాటితే మళ్ళీ 2% పెనాల్టీ అవుతుంది ఎవరైనా కేసు రాస్తే. మీరు ఏమన్నా నోటీసులు ఇస్తారా సార్? మాకెట్లా తెలుస్తుందమ్మా నోటీస్ ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మాకెట్లా తెలుస్తుంది? మాకు ఇప్పుడు ఢిల్లీ వెహికల్ ఇక్కడ తీసుకొస్తే మాకేం అడ్రస్ ఉంటుంది? వాళ్ళు అన్లెస్ వాళ్ళు వచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేస్తేనే మాకు 27లో సబ్మిట్ చేస్తేనే మాకు తెలుస్తుంది కదా. అప్పుడు వెహికల్ ఇన్స్పెక్షన్ చేపిస్తాం, ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఆ ఆర్సీ ప్రకారంగా కరెక్ట్ ఉందా లేదా, ఇంజన్ నెంబర్, చేసి నెంబరు, దాని మోడల్ ఏంది అన్నీ చెక్ చేసి ఆయన సర్టిఫై చేసినాక అప్పుడు ట్యాక్స్ తీసుకుంటారు. వెహికల్ ఏజ్ ప్రకారం, ఎన్ఓసి డేట్ ప్రకారంగా స్లాబ్ ఉంటుంది దానికి. ఆ స్లాబ్ ప్రకారంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఇన్వాయిస్ మీద మేము ట్యాక్స్ తీసుకోం. ఒకవేళ వాళ్ళు ఇన్వాయిస్ ప్రొడ్యూస్ చేయలేకపోతే మా సిస్టంలో ఉన్న రేట్ ప్రకారంగా మేము ట్యాక్స్ తీసుకొని వాళ్ళకు రీఅసైన్మెంట్ అంటారు దాన్ని, రీఅసైన్మెంట్. వాళ్ళకు కన్ఫర్మేషన్ చేసుకొని వాహనంలో కన్ఫర్మేషన్ చేసేసుకొని మాకు తెలంగాణ నెంబర్ ఇచ్చేస్తాం. ఢిల్లీ నెంబర్ వెళ్ళిపోయి తెలంగాణ నెంబర్, ఎనీ స్టేట్, ఢిల్లీ అని కాదు, ఎనీ స్టేట్ వెహికల్, అది రీఅసైనింగ్ అని అంటారు. అది మొత్తం మీద ఇప్పుడు మన కొత్త వెహికల్ ఏదైనా 2 వీలర్ కానివ్వచ్చు, 4 వీలర్ కానివ్వచ్చు, ఇప్పుడు మన రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే మనం కొనుక్కున్న తర్వాత ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి సార్? అంటే ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయిపోవాలి వెహికల్. ఫస్ట్ బండి కొనుక్కున్నప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తారు షోరూమ్ వాళ్ళు. తర్వాత మనము 1 మంత్ లోపల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక వ్యాలిడ్ ఆర్సీ ఉండాలి, దానికి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉండాలి, వ్యాలిడ్ పొల్యూషన్ టోకెన్ ఉండాలి, వెహికల్ రోడ్ మీద అండ్ వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి. అండర్ ఏజ్ పిల్లలు రోడ్ మీద బండ్లు నడుపుతున్నారు ఇవాళ రేపు, అట్లా నడపొద్దు. వాళ్ళ ఏమైనా అయిందనుకోండి యాక్సిడెంట్, వాళ్ళ పేరెంట్స్ని రెస్పాన్సిబుల్ చేస్తున్నాం. జువెనల్ కేసెస్ అవుతున్నాయి. అండ్ వాళ్ళకు 25 years ఏజ్ వచ్చే వరకు మళ్ళీ లైసెన్స్ దొరకదు. ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే యాక్ట్ ప్రకారంగా, రూల్ ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. అందుకే 18 years దాటాక లైసెన్స్ వచ్చాకనే రోడ్ మీద వెహికల్ నడపాలి. అప్పుడే ఇన్సూరెన్స్ అయినా, వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ వెహికల్కి ఏమైనా అయినా కానీ, అవతల వాళ్ళకి ఏమైనా అయినా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. లేకపోతే ఇన్సూరెన్స్ ఉన్నా కానీ లైసెన్స్ లేకపోతే క్లెయిమ్ కావు. అట్లా
కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ చేయాలని అంటే వెహికల్ డ్రైవింగ్, రోడ్ మీద డ్రైవింగ్ చేయాలని అంటే పబ్లిక్ది కదా, మనం వెహికల్ కొనుక్కొని మన ఇంట్లో నడపం కదా, పబ్లిక్ రోడ్ మీద యూజ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి. ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు 2 వీలర్కి కార్కి ఇవి మీరు చెప్పిన లైసెన్స్ ఓకే, మరి కారు అది లారీ డీసీఎం అవి ఉంటాయి కదా సార్, మరి పెద్ద బండ్లకి ఏమేమి ఉంటాయి సార్? దాని కూడా లైసెన్సే ఉంటుంది. అడిషనల్ ఆఫ్ కేటగిరీ తీసుకోవాలి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ డ్రైవింగ్ స్కూళ్ళల్లో ట్రైనింగ్ కావాలి, ఫామ్ 5 ఇస్తారు. అయినాక మళ్ళీ టెస్ట్ అవుతుంది, అప్పుడు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. ఫస్ట్ డైరెక్ట్గా హెవీ లైసెన్స్ ఇయ్యరు ఒక ఫ్రెషర్కి. ఆయన ఫస్ట్ కార్ లైసెన్స్ తీసుకోవాలి, దాన్ని కన్వర్షన్ కావాలి. అయినాక హెవీకి ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. అది 21 ఇయర్స్ దాటాలి హెవీకి. ఇప్పుడు స్కూల్ వ్యాన్స్ ఉన్నాయి కదా సార్, దాని మీద తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, చిన్నపిల్లల ప్రాణాలు కూడా పోతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సో వాటి మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్? అంటే వారి లైసెన్స్ ఏమన్నా మీరు క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా? స్కూల్ వ్యాన్లు కాదు, ఏ వెహికల్ అయినా కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు, తాగి బండి నడపద్దు. నడిపితే పోలీస్ వాళ్ళు లేకపోతే ఆర్టీఓ వాళ్ళు చెక్ చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంటే లైసెన్స్ సస్పెండ్ అయిపోతుంది. చిన్నపిల్లలు నడిపిండ్రు అనుకోండి, ఆర్సీ కూడా సస్పెండ్ అయిపోతుంది. ఓకే, ప్లస్ ఈ స్కూల్ వెహికల్ గురించి ఎవరైనా కానీ రెస్పాన్సిబుల్ యాజమాన్యం కూడా తీసుకోవాలి. వాళ్ళ వెహికల్ డ్రైవర్ తాగి నడుపుతుండా లేదా అనేది యాజమాన్యం. ఇప్పుడు రోడ్డు మీద పోలీసు వాళ్ళే లేకపోతే ఆర్టీఓ వాళ్ళే చర్యలు తీసుకోవాలనేది ప్రతి పౌరుంది ఉండాలి. అందులో వెహికల్లో పేరెంట్గా, ఇప్పుడు నేనున్న పేరెంట్ నా కొడుకుని పంపిస్తప్పుడు, నా బిడ్డని పంపిస్తప్పుడు ఆ వెహికల్కి డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఫిట్నెస్ ఉన్నాయా, వెహికల్ డ్రైవర్ ఫిట్ ఉందా లేదా, ఆయనకు లైసెన్స్ ఉందా, పేరెంట్ కూడా తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి వాళ్ళ వెహికల్. ఇప్పుడు పేరెంట్ తీసుకొని బస్సు మీద ఎక్కిస్తానికి పోతాడు, చెక్ చేసుకోవాలి. ఆయన ఫిజికల్గా చూస్తే తాగినోడా కాదా అని తెలిసిపోతుంటుంది. ఓన్లీ ఆ పైప్ పెట్టి చెక్ చేసాడే కాదు, ఆ స్కూల్లో ఉన్న టీచర్ కూడా వెహికల్ ఎక్కుతారు, వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. అట్లాంటివి ఏమన్నా ఉన్నదనుకోండి మాకు ఇంటిమేట్ చేసేస్తే మేము చర్యలు తీసుకుంటాం. కానీ పోలీసే రావాలి, ఆర్టీఓలే వచ్చి చెక్ చేయాలని అంటే ఎన్నని చెక్ చేయగలుగుతాం, ఎక్కడని చెక్ చేయగలుగుతాం అది. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్కూల్ యాజమాన్యం అండ్ ద పేరెంట్ టు సీ వెదర్ ద వెహికల్ ఫిట్నెస్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, ప్రాపర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయా, డ్రైవర్ ప్రాపర్గా బిహేవ్ చేస్తుండా, డ్రైవర్ కండిషన్ ఏమున్నది, తాగిందా, రాత్రి తాగిన దిగిందా, ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి. సార్ ఇంకొకటి, ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది అన్నారు కదా, ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయినాక కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా, యూజ్ చేసిన తర్వాత ఒకవేళ చెకింగ్లో దొరికితే అప్పుడు మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు? బండి సీజ్ చేస్తాము, సీజ్ చేసి ఫైన్ కలెక్ట్ చేస్తాం. లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఎక్స్పైర్ లైసెన్స్ కింద దాన్ని ఆ కేటగిరీకి ఎంత ఫైన్ ఉందో ఆ ఫైన్ ప్రకారం ఫైన్ తీసుకొని రిలీజ్ చేస్తాం. అప్పటి వరకు బండి సీజ్ అయిపోతుంది కదమ్మా. అప్పుడు బండి సీజ్ అయిందని అంటే ఆ రోజు 2 రోజుల్లో బండి ఆగిపోయి ఉంటుంది, యాజమాన్యం కూడా ప్రాబ్లం. అట్లాంటివి చెక్ చేసుకోవాలి, వ్యాలిడ్ ఉన్నదా లేదా అని యాజమాన్యం చెక్ చేసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్ కూడా ఉన్నది. అట్లా మా వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు, రోడ్ మీద పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. అయినా కానీ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పేరెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇప్పుడు స్కూల్ బస్సులో ఒక 30 పిల్లలు ఉన్నారనుకోండి, 30 మంది పేరెంట్స్, ఎంత రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అలాంటి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే ఎన్నో అరికట్టచ్చు. సార్ ఇంకొకటి, ఇప్పుడు హెల్మెట్ లేకుండా రోడ్ క్రాస్ చేసినా లేకపోతే బండి మీద వెళ్ళినప్పుడు కూడా హెల్మెట్ లేకుండా చలానాస్ పడతాయి కదా సార్. సో చాలామంది కూడా ఎక్కువ
అమౌంట్ ఎక్కువ అయ్యేంత వరకు కూడా చలన పే చేయరు. సో దానికి మీరు ఎటువంటి యాక్షన్ చేస్తారు? అది పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటుంటారు, అది మమ్మల్ని అడిగేది కాదు. మేము ఆపినాం అనుకోండి, మేము కేసు రాసేస్తూనే ఉంటాము. హెల్మెట్ అనేది పోలీసు వాళ్ళ గురించో పోలీసు వాళ్ళు రాస్తారనో ఆర్టీఓలు రాస్తారని కాదు. ఆయన ప్రాణం కోసం, ఆయన బాగుంటే ఆయన ఫ్యామిలీ బాగుంటుంది. ఆయన రెస్పాన్సిబుల్. నేను బండి నడుపుతప్పుడు కింద పడడానికి నా తలకాయ వలిగిపోతుంది అని ఆయన తెలుసుకోవాలి. దానికోసం పోలీసు వాళ్ళు ఆపి ఆర్టీఓలు ఆపి ఫైన్లు రాస్తే అది ఎవరు రెస్పాన్సిబిలిటీ అమ్మా? ఇప్పుడు నేను నిన్నే అడుగుతున్నా, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డ్రైవర్ కదమ్మా, ఎవరైతే నడుపుతుండ్రో. మా కోసమే, పోలీసు వాళ్ళ కోసమే నేను హెల్మెట్ వాడతా అనేది కాదు. లేకపోతే నా ఎంటుకలు, అరే ఎంటుకలు అయితే పానమే పోయినాక ఎంటుకలు ఏమది? అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిటిజన్ హూ ఈజ్ యూజింగ్ ద బైక్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పోలీసు వాళ్ళు చేసినప్పుడు మాకు, వాళ్ళు కేసు రాసినప్పుడు మాకు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఈ లైసెన్స్లు. ప్రతి మా జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ అవి మాకు రిసీవ్ అయినాక మేము ఫస్ట్ నోటీస్ ఇస్తాం, ఇలా లైసెన్స్ని సస్పెండ్ ఎందుకు చేయొద్దు. అక్కడి నుంచి అంటే అప్లికెంట్కి ఇస్తాం అన్నట్టు, నీ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుకున్నది, నీ లైసెన్స్ సస్పెన్షన్కి వచ్చింది, మేము సస్పెండ్ చేయాలి, షోకాస్ నోటీస్ ఇస్తాం. రిప్లై ఇచ్చినా ఇవ్వకున్నా కానీ 6 months ఆటోమేటిక్ సస్పెండ్ అయిపోతుంది. అరే 6 నోటీస్ ఇచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయితే దొరికినాయి వాళ్ళు, మరి వాళ్ళ మీద కూడా సేమ్ యాక్షన్ తీసుకుంటారు? ఎవరైనా కానీ చట్టానికి అతిథులు ఎవరు లేరు. ఎవరు లైసెన్స్ అయినా కానీ మాకు రిసీవ్ అయితే దాని ప్రకారంగా చట్టనిత్యం సస్పెండ్ అయిపోతుంది. రీసెంట్గా ఆర్టీఓ ఆఫీస్ మీద సస్పెండ్ అయినాక వారి లైసెన్స్ సస్పెండ్ అయినాక వారు మళ్ళీ వెహికల్ నడపొద్దు. ఆ 6 months నడిపింది అనుకోండి, ఏమైనా కేసు అయితే జైలు అవుతుంది. అట్లా లైసెన్స్ లేనట్టు కదా సస్పెండ్ అయిన. అట్లా రీసెంట్గా ఆర్టీఓ ఆఫీస్ మీద కొన్ని దాడులు అయితే జరిగినాయి సార్, మరి ఏజెంట్ల వ్యవస్థ కొనసాగుతుందా సార్? ఏజెంట్ల వ్యవస్థని మేము స్టార్టింగ్ నుంచే అపోజ్ చేస్తాము. ఏజెంట్ల దగ్గరికి వ్యవస్థని పబ్లిక్ ఎంటర్టైన్ చేయొద్దు. పబ్లిక్ ఎడ్యుకేట్ కావాలి. వాళ్ళు గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చింది, వాళ్ళకు ఆన్లైన్ ఫెసిలిటీస్ ఇచ్చింది. కొన్ని సర్వీసెస్ వాళ్ళ ఇంట్లో ఉండి కూడా వాళ్ళ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్, గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ వాళ్ళు బెనిఫిట్స్ తీసుకోవాలి. అండ్ ఏదైనా ఆఫీస్లో ఉన్న సర్వీస్ ఏదైనా ఉందనుకోండి, ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అది రాకపోతే నియరెస్ట్ మీ సేవ ఈ సేవలకు పోయి వాళ్ళకు కావాల్సిన స్లాట్ బుక్ చేసుకొని అక్కడనే ఫీజు, ఆఫీస్లో ఫీజు కట్టేది ఏమి ఉండదు, అక్కడనే ఫీజు ఆన్లైన్లో ఫీజు కట్టేసేసుకొని వాళ్ళు కావాల్సిన వర్క్ లైక్ రెన్యువలే అనుకోండి, రిజిస్ట్రేషన్సే అనుకోండి, ఫిట్నెస్లే అనుకోండి, లైసెన్స్ రెన్యువల్లే అనుకోండి, వెహికల్ ఫిట్నెస్లో అట్లా రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అని ఏ పని ఆఫీస్లో ఉన్నా కానీ వాళ్ళు మిడిల్ మ్యాన్ని వాళ్ళని అప్రోచ్ కాకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవాలని మేము స్టార్టింగ్ నుంచి మా డిపార్ట్మెంట్ ద్వారా మేము చెప్తూనే ఉన్నాం. మేము మా ఆఫీస్లో మాత్రం అలాంటిది ఎంటర్టైన్ చేయము. మళ్ళీ అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్ నాట్ టు ఎంటర్టైన్ ఎనీ థర్డ్ పర్సన్. డైరెక్ట్లీ వాళ్ళ ఆఫీస్లో వచ్చి వాళ్ళు పని చేసుకోవాలి. అది సార్ రీసెంట్గా ఆర్టీసీ ఆర్టీఓ కలిసి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది కదా సార్, సో ఎన్ని కేసులు నమోదయ్యాయి సార్? దొరికిన వెహికల్స్ సీజ్ యాక్షన్ తీసుకున్నాము. అది నాకు కరెక్ట్గా మా ఆఫీస్వి ఎన్ని కేసులు ఉన్నాయో ఎన్ని ఒక 10 గల్లా ఉంటాయేమో, 10-15 కేసులు ఉంటాయి. అవి నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ట్రాన్స్పోర్ట్గా అంటే మోటార్ కార్ని మోటార్ క్యాబ్గా వాడుతున్నారని సీజ్ చేశారు. మోటార్ క్యాబ్ కారు అనేది పబ్లిక్ తెలుసుకోవాలి. మోటార్ కార్ ఏందనంటే ఇండివిజువల్ పర్సన్, ఆయన ఫ్యామిలీ గురించి, నాట్ ఫర్
పబ్లిక్ యూస్ అని తెలుసుకోవాలా. అందులో పబ్లిక్ కూడా ఎంటర్టైన్ చేయొద్దు, ప్రైవేట్ వెహికల్లో ఎక్కొద్దు. ప్రైవేట్ ఇప్పుడు స్కూల్ యాజమాన్యం కూడా స్కూల్ దగ్గర కొన్ని ప్రైవేట్ వెహికల్స్ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారని మా నోటీస్కి వచ్చినప్పుడు మేము చర్యలు తీసుకున్నాం. అలా ప్రైవేట్ వెహికల్స్లలో వాళ్ళ పిల్లలని పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందులో పంపించొద్దు. ప్రైవేట్ వెహికల్లో ఎలా పంపిస్తారండి? వాడు వాళ్ళ దగ్గర ఫేర్స్ కలెక్ట్ చేసుకొని అట్లా పిల్లల్ని పంపించదు ప్రైవేట్ వెహికల్. స్కూల్ బస్సు ఉంటే స్కూల్ బస్, లేకపోతే పేరెంట్ డ్రాప్ చేయాలి. కానీ ఆటోలో కూడా 6 మంది పిల్లల కంటే ఎక్కువ తీసుకెళ్ళొద్దు. అది సార్ నార్మల్గా సంక్రాంతి, దసరా ఆ టైంలోనే కాకుండా మిగతా అప్పుడైతే స్పెషల్గా డ్రైవ్ తీసుకుంటారు కదా సార్ మీరు. సో ఇప్పుడున్న ఫెస్టివల్స్లో ఇప్పుడు కూడా స్పెషల్ డ్రైవ్ ఏమైనా తీసుకుంటారు సార్? ముఖ్యంగా వినాయక చవితి వస్తుంది, దీనికి ఎట్లా చర్యలు తీసుకుంటారు సార్? సరే, ప్రతిసారి మేము స్పెషల్ డ్రైవ్లనే కాదు, రొటీన్ చెకప్ కూడా చేస్తుంటాము. స్పెషల్ డ్రైవ్ ఇట్లాంటి దసరా ఫెస్టివల్స్ అట్లాంటప్పుడు మేము కొంచెం ఎక్సెస్గా మేము చెకింగ్ చేస్తూ ఉంటాం. స్పెషల్ డ్రైవ్ దానికి స్పెషల్ డ్రైవ్ అని పెట్టి అంతే. ఎప్పుడైనా అన్ని చర్యలేనండి. చెకింగ్ చేసినప్పుడు దొరికితే మాత్రం కేసు రాసేదే. పబ్లిక్ అనేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటే వాళ్ళు సేఫ్ ఉంటారు. ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి కదా, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లలో అలాంటి దాంట్లో వాళ్ళు ట్రావెల్ చేయొద్దు. లైక్ అంటే కిరాయికి ఫర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉన్నాయనుకోండి, మోటార్ మ్యాక్సీ క్యాబ్ అందులో పోవచ్చు, ఆర్టీసీ బస్ అలాంటి దాంట్లో పోవచ్చు. కానీ ప్రైవేట్ వెహికల్ని మిస్యూజ్ చేయొద్దు యాజ్ మోటార్ క్యాబ్. ఢిల్లీ నుంచి అక్కడ వెహికల్స్ మన హైదరాబాద్కి తీసుకొచ్చి అంటే 10 years వ్యాలిడిటీ ఉంటుంది అక్కడ ఢిల్లీలో. సో సీజ్ చేస్తారు. సో మన దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? యాక్చువల్లీ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి 15 years ఉంటుంది. దాని తర్వాత 15 years దాటిపోతే మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని మళ్ళీ 5 years రెన్యువల్ చేసుకోవచ్చు. అక్కడ సీజ్ చేసిన వెహికల్ ఇక్కడికి ఏం రాదు. సీజ్ అయిన బండి ఎలా రిలీజ్ అవుతుంది? అక్కడ రిలీజ్ అయినాకనే వాళ్ళు వదులుతూనే ఇక్కడికి వస్తుంది. అది కూడా ఎన్ఓసి మీద వస్తూనే.